సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో చైర్మన్పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ అవిశ్వాస తీర్మానానికి 13 మంది సభ్యులు హాజరు కావడం జరిగిందన్నారు. చైర్మన్తో పాటు 2 ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరు కాలేదని, దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందన్నారు. ఈ తీర్మానానికి 13 మంది సభ్యులు హాజరయ్యారు. శంకర్ ప్లీజ్ వీరే వీరే కొద్దిగా ఎరక్కరా రెడీ ఏమవుతుంది రాదులే నాకు రాదు 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 నీదే పడుతుంది పైన ఇస్తాము విప్పు జారీ చేయడము అనేది ఇక్కడ సమావేశంలో ఏమీ ఉండదు. సో దాని తర్వాత పరిణామాలు వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన డిస్కషన్ ఏమీ ఉండదు. సో అది మేము కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన తీర్మానం మనం అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ మినిట్స్తో పాటు. సో అందరికీ నమస్కారం. ఈరోజు నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు చదువు చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో మొత్తం అంటే మనకు 16 మంది సభ్యులు ఉన్నారు. 2 ఎక్స్ అఫిషియో 16 మంది సభ్యులు 16 మంది సభ్యుల్లో 2 ఎక్స్ అఫిషియో. సో మొత్తం 16 మందిలో మనకు ఈరోజు 13 మంది హాజరయ్యారు. 2 ఎక్స్ అఫిషియో సభ్యులు చైర్మన్ అటెండ్ కాలేదు. మిగతా మొత్తం 13 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గింది. ఓకే సార్.